ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎత్తివేయాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, నల్ల చట్టాలతో ప్రజల ఆస్తులను దోచుకుంటుందని ఎమ్మెల్యే విమర్శించారు. ముస్లిం మైనార్టీలకు చెందిన ఆస్తులకు దోచుకునేందుకు నూతన చట్టాలను తీసుకువచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఎక్సైజ్ ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో దాడులు నిర్వహించారు. మాలపల్లి నుండి కంబలిదిన్న పోవు రోడ్డులో గల మారెమ్మగుడి వెనుక వంక గుండా ఉన్న మట్టి రోడ్లో ఒక టయోటా కారు 40 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 3,53,600 రూపాయలు ఉండవచ్చని కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి నీలాద్రి ఆలయ ప్రాంగణంలో మూగజీవాలైన కోతులకు ఎమ్మెల్యే బట్ట రాగమయ్యి దంపతులు ఆహారం అందించారు. ఫంక్షన్లో వండిన ఆహారాలు మిగిలిపోతే మూగజీవాలు ఆకలిని తీర్చేందుకు ఉపయోగించాలని, వాటి పట్ల ప్రేమతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. తిరుమలలో ఓ కారులో అగ్ని ప్రమాదం జరిగింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద పార్క్ చేసి ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. కారులో మంటలు భారీగా చెలరేగడంతో భక్తులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఒంగోలు నుండి తిరుమలకు వచ్చిన భక్తులకు చెందిన కారుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో సిలువ మార్గమును క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సీతారాములు క్రైస్తవులతో సిలువ ఎత్తుకుని ప్రయాణించారు. మానవుల పాప పరిహార కోసం యేసుక్రీస్తు సిలువకు బలయ్యాడని, లోక రక్షణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని అన్నారు. దోర్నాల మండలం హుస్నాబాద్ గ్రామంలో ఈ మధ్య కురిసిన వర్షం కారణంగా నీరు నిల్వ ఉండడంతో మురికి కాలువగా మారింది. ఈ డ్రైనేజీ కాలువను దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచి చిత్తూరు హారిక వెంటనే స్పందించి జేసీబీ ద్వారా కాలువను తీశారు. వెంటనే స్పందించి ఎంతో మక్కువతో చొరవ తీసుకున్న సర్పంచి చిత్తూరు హారికకు హుస్నాబాద్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నావని తల్లిదండ్రులు మందలించడంతో ఓ బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని సయ్యద్ నగర్లో నివాసం ఉంటున్న బాలిక 7వ తరగతి చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలో అకౌంట్స్ పెట్టుకున్న బాలికను తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తిరుమలలో శ్రీవారి సుప్రభాత సేవలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆనాసాగరం హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న 2 వ్యక్తులను లారీ ఢీకొట్టింది. మృతులు నిన్న సాయంత్రం వేదాద్రి గ్రామం నుంచి యేసుక్రీస్తు మాల ధరించి గణదల మేరీమాత చర్చికి కాలిబాటన బయలుదేరినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి ఆనాసాగరం ఫ్లైఓవర్ వద్దకు కాలిబాటన వస్తున్న వారిని లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిందని అన్నారు. ఈ ఘటనలో 2 శరీర భాగాలు చిందరవందరగా తెగిపడి మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు సీనియర్ క్రికెటర్స్ టీం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్న హెడ్ అండ్ టాస్ వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. శ్యామలాంబ అమ్మవారి పండుగను పురస్కరించుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించినట్టు చెప్పారు. టోర్నమెంట్ నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా లోటస్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ రతన్ టాటా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా తత్వవేత్తగా దేశ పురోగతిలో ఆయన సేవలు మరువలేనివని రఘురామకృష్ణ అన్నారు. దేశంలోనే మొట్టమొదటి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని రఘురామకృష్ణ తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లపై పోలీసులు స్పందించారు. పోస్టర్లు వెలసిన ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం చెన్నూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే గుర్తు తెలియని యువకులు వాల్ పోస్టర్లు వేశారని ఏసీపీ చెప్పారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేదని వారి ప్రాబల్యం తగ్గిందన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దమూలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురుగాలులు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వర్షం భారీ సైజులో ఉండే వడగళ్లు కురవడంతో కోతకు వచ్చిన వరి పంట దెబ్బతిన్నాయి. చేతికి అందివచ్చిన పంట నేల కొరగడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం అందించాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్ల సమీపంలోని ఘాట్ వద్ద మృతదేహం లభ్యమైంది. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఫరూక్గా పోలీసులు గుర్తించారు. నంద్యాలకు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం ఫరూక్ హత్యకు గురైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.